అమెరికాలోని ప్రసిద్ధి నగరమైన సియాటెల్లో తుపాకీ సంస్కృతి పడగవిప్పింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన స్పేస్ నీడ్ సమీపంలో జరుగుతున్న వార్షిక ఫుడ్ ఫెస్టివల్ దగ్గర దుండగులు మాస్ షూటింగ్ కు పాల్పడటంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ సామూహిక కాల్పుల ఘటన జరిగింది. వందలాదిగా ఉన్న ఫుడ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ తో కలకల్లాడుతున్న సియాటెల్ సెంటర్ లో అకస్మాత్తుగా తుపాకీ మోతలు వినిపించాయి. సభా ప్రాంగణం లోపల దాదాపు 7 నుంచి 8 రౌండ్ల వరకు కాల్పుల శబ్దాలు వినిపించాయి. తుపాకుల మోత వినగానే అక్కడున్న వేలాది మంది జనాలు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి అనేక మంది కింద పడిపోయారని 25 ఏళ్ల ఏస్టన్ వకోనబ్ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఆ సమయంలో పరిస్థితి పూర్తి అల్లకొల్లలంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనా స్థలంలో పడి ఉన్న మృతదేహాల దృశ్యాలు, భయంతో జనం పరుగులు తీస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఘటన జరిగిన వెంటనే సియాటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. గాయపడిన బాధితులను వెంటనే సమీపంలోని హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్ కు తరలించారు. ఈ దాడికి పాల్పడిన కొందరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సియాటెల్ సెంటర్ వైపు ఎవరూ రాకుండా సురక్షితంగా ఉండాలని పోలీసులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. పంతొమ్మిది 1982లో ప్రారంభమైన ఈ బైట్ ఆఫ్ సియాటెల్ ఫెస్టివల్ నగరంలో అత్యంత ఆదరణ పొందిన ఉత్సవాల్లో ఒకటి. ప్రతి ఏటా 3 రోజుల పాటు జరిగే ఈ సంబరాలకు దాదాపు 3,50,000 మంది ఆహార ప్రియులు, పర్యాటకులు హాజరవుతారు. అంతటి భారీ జనసమ్మర్దం ఉన్న ప్రాంతంలో ఈ దారుణం జరగటం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.